ఇంగ్లాండ్ పర్యటనలో ఊహించని పరాభవం, వరుస ఓటములతో తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్కు సిద్ధమైంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది మన యంగ్ టీం. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అవటమే కాకుండా ఇంగ్లాండ్తో 4-0తో వైట్ వాష్కు గురై వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును కూడా కోల్పోయింది. ఇప్పుడు ఈ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసేందుకు పసికూన జింబాబ్వేతో పోరుకు సై అంటుంది. జూలై 23న హరారే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ గడ్డపై భారీ అంచనాలతో అరంగేట్రం చేసిన టీనేజ్ సెన్సేషన్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అక్కడ తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా 14, 13, 15 పరుగులకే వెనుక తిరిగాడు. 2 సార్లు జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బౌన్సర్లకే వికెట్ పారేసుకున్నాడు. దీంతో బుడ్డోడి షార్ట్ పిచ్ బలహీనతపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటన వైభవ్కు ఒక రకంగా బంగారు అవకాశం. సంజు శాంసన్కు రెస్ట్ ఇవ్వడంతో ఓపెనింగ్ స్లాట్లో వైభవ్కు పోటీ లేకుండా పోయింది. అభిషేక్ శర్మతో కలిసి ఈ బుడ్డోడే ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ సిరీస్లో గనుక తన సత్తా చాటకపోతే తుది జట్టులో తన స్థానాన్ని ప్రభ్సిమ్రాన్ సింగ్కు తన్నుకుపోవటం ఖాయం. ఇక మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, ఈశాన్ కిషన్లకు ఈ సిరీస్ ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లో పూర్తిగా విఫలమైన ఈ ముగ్గురు జింబాబ్వేపై అయినా పరుగులు సాధించకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు శివం దూబే పేస్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేకపోతుండటం టీమిండియాను వేధిస్తుంది. అయితే ఈ 2 సిరీస్లలో ఫినిషర్ పాత్రను ఎవరూ సరిగ్గా పోషించలేకపోవడంతో టీమిండియా మేనేజ్మెంట్ మళ్లీ రింకు సింగ్ను జట్టులోకి తీసుకుంది. లోయర్ ఆర్డర్లో రింకు సింగ్ రాకతో బ్యాటింగ్ లైనప్ కొంత బలంగా మారింది. జింబాబ్వేతో మ్యాచ్లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్నోయ్, స్పిన్ ఆల్రౌండర్గా హర్ష్ దుబే బరిలోకి దిగనున్నారు. ఇక పేస్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, ఎస్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ వర్మల నుంచి ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ యంగ్ బౌలింగ్ అటాక్ జింబాబ్వే బ్యాటర్లను ఏ మేరకు కట్టడి చేస్తుందో వేచి చూడాలి. ఇక ఇప్పటి వరకు వరుస ఓటములతో కుంగిపోయిన టీమిండియా పసికూన జింబాబ్వేపై గెలిచి మళ్లీ ఫామ్లోకి వస్తుందా? వైభవ్ సూర్యవంశీ, ఈశాన్ కిషన్ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీలు కొడతారా అనేది వేచి చూడాల్సిందే. ఇంగ్లాండ్ పర్యటనలో ఊహించని పరాభవం, వరుస ఓటములతో తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్కు సిద్ధమైంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది మన యంగ్ టీం. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అవటమే కాకుండా ఇంగ్లాండ్తో 4-0తో వైట్ వాష్కు గురై వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును కూడా కోల్పోయింది. ఇప్పుడు ఈ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసేందుకు పసికూన జింబాబ్వేతో పోరుకు సై అంటుంది. జూలై 23న హరారే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ గడ్డపై భారీ అంచనాలతో అరంగేట్రం చేసిన టీనేజ్ సెన్సేషన్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అక్కడ తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా 14, 13, 15 పరుగులకే వెనుక తిరిగాడు. 2 సార్లు జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బౌన్సర్లకే వికెట్ పారేసుకున్నాడు. దీంతో బుడ్డోడి షార్ట్ పిచ్ బలహీనతపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటన వైభవ్కు ఒక రకంగా బంగారు అవకాశం. సంజు శాంసన్కు రెస్ట్ ఇవ్వడంతో ఓపెనింగ్ స్లాట్లో వైభవ్కు పోటీ లేకుండా పోయింది. అభిషేక్ శర్మతో కలిసి ఈ బుడ్డోడే ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ సిరీస్లో గనుక తన సత్తా చాటకపోతే తుది జట్టులో తన స్థానాన్ని ప్రభ్సిమ్రాన్ సింగ్కు తన్నుకుపోవటం ఖాయం. ఇక మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, ఈశాన్ కిషన్లకు ఈ సిరీస్ ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లో పూర్తిగా విఫలమైన ఈ ముగ్గురు జింబాబ్వేపై అయినా పరుగులు సాధించకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు శివం దూబే పేస్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేకపోతుండటం టీమిండియాను వేధిస్తుంది. అయితే ఈ 2 సిరీస్లలో ఫినిషర్ పాత్రను ఎవరూ సరిగ్గా పోషించలేకపోవడంతో టీమిండియా మేనేజ్మెంట్ మళ్లీ రింకు సింగ్ను జట్టులోకి తీసుకుంది. లోయర్ ఆర్డర్
ఆర్డర్లో రింకు సింగ్ రాకతో బ్యాటింగ్ లైనప్ కొంత బలంగా మారింది. జింబాబ్వేతో మ్యాచ్లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్నోయ్, స్పిన్ ఆల్రౌండర్గా హర్ష్ దుబే బరిలోకి దిగనున్నారు. ఇక పేస్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, ఎస్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ వర్మల నుంచి ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ యంగ్ బౌలింగ్ అటాక్ జింబాబ్వే బ్యాటర్లను ఏ మేరకు కట్టడి చేస్తుందో వేచి చూడాలి. ఇక ఇప్పటి వరకు వరుస ఓటములతో కుంగిపోయిన టీమిండియా పసికూన జింబాబ్వేపై గెలిచి మళ్లీ ఫామ్లోకి వస్తుందా? వైభవ్ సూర్యవంశీ, ఈశాన్ కిషన్ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీలు కొడతారా అనేది వేచి చూడాల్సిందే.